ఆ పిల్ల వయసు 9, చదివేది ఇంటర్. ఆ బాల సరస్వతి చదువుతోనే సరిపుచ్చుకోలేదు. ఆట పాట ఏదైనా నేనే నంబవనంటోంది. నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ సూపర్ కిడ్ తన సక్సెస్ సీక్రెట్ ను TV9 తో పంచుకుంది. తొమ్మిదేళ్ల విద్యార్థి ఎవరైనా 4వ తరగతినో 5వ తరగతితో చదువుతారు. కానీ నైనా మాత్రం ఇంటర్మీడియట్ చదువుతోంది. హైదరాబాద్కు చెందిన ఈ చిచ్చరి పిడుగు యూసఫ్గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్ సిఈసి చదువుతోంది. ఇంత చిన్న వయసులోనే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న ఈ సూపర్ గిడ్ టాలెంట్ చూసి కాలేజీ యాజమాన్యమే అవాక్కైంది. to engage and also having so much memory power. Who knows, many students may think that why can't we improve the memory power at least at this age. So it's a God's gift definitely, everybody will not have that one. But definitely after seeing her, many students will get the motivation, inspiration that at least we should do something at this age, whatever they are now. చదివామా పాస్ అయ్యామా అన్నది పాయింట్ కాదు, చదువుపై ఎంత శ్రద్ధ ఉండాలన్నది ఈ అమ్మని చూసి నేర్చుకోవాలి. Girl possesses. So while chadutuna chapter our time lone what the teacher was teaching, so she was already thorough with that chapter. So just to prove that she is also at your level or maybe a little higher than your level, so we gave her a test. Okay, you EV questions object. And when she started saying that, appudu ee pillalki koncham anpichindi, ayyo idu tanaithe chaala gifted undi andi chaala knowledge undi, maakaithe inta ledu. పాఠాలు వల్లెవేయటం ముఖ్యం కాదు, అందులో సారాంశాన్ని అర్థం చేసుకుంటేనే ఆ విద్యకు సార్థకత ఉంటుంది. అది నైనా విషయంలో నిజమైంది. నేర్చుకోవాలన్న ఆసక్తి, సాధించాలన్న తపన నైనాను చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తోంది. 9 ఏళ్ల వయసులోనే చదువుతో పాటు ఆటల్లోనూ సంగీతంలోనూ రాణిస్తూ ఈ తరం యువతకు మార్గదర్శిగా మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలకు క్రియేటివిటీతో చదివించాలా, అంటే ఆడుతూ పాడుతూ చదివించాలా. అంటే ఎగ్జాంపుల్ నేను ఆమెకు టైపింగ్ నేర్పించాను, అంటే టైపింగ్ సాఫ్ట్వేర్ వేసాను, గేమ్ లాంటిది. అంటే అది ఆడుతూ టైపింగ్ నేర్చుకుందామే. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా అదే విధంగా 2 చేతులతో రాయించినాను అన్నమాట. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ అంటారు, ఆ విధంగా అది కూడా నేర్పించాను మేడం. ఈ సూపర్ కిడ్ ఇంతకు ముందు కూడా ఓ రికార్డు సొంతం చేసుకుంది. 8 సంవత్సరాల 3 నెలలకే ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు రాసి చిన్న వయసులోనే 10వ తరగతి పూర్తి చేసిన బాలికగా గుర్తింపు పొందింది. అంతేకాదు సవ్యసాచిలా 2 చేతులతోనూ సూపర్ గా రాసేస్తుంది. I'm going to write more exams in inter first year and I'm feeling very happy to write this exam. How was your preparation regarding this? My father prepared me and my father prepared me so friendly. My father used to make me study. ఈ అమోఘమైన టాలెంట్ ఒక్క నైనాకైనా అందరికీ సాధ్యం కాదా? ఎందుకు ఆ సందేహం? మీ పిల్లలు కూడా మా నైనాల సూపర్ కిడ్ అవ్వాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయంటున్నారు పాప తల్లి. At the age of 1 year ఉన్నప్పటి నుంచి 2 years ఉన్నప్పటి నుంచి వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు, వాళ్ళకి ఫుడ్ తినిపించేటప్పుడు నేను వాళ్ళకి కొంచెం ఈ స్టడీస్ గురించి, నాలెడ్జ్ గురించి అది కూడా ప్లేఫుల్ గా, అంటే స్టోరీస్ లాగా చెప్పేదాన్ని నేను. స్టోరీస్ లాగా లేదా ఇప్పుడు వాళ్ళకి కార్టూన్ లో స్టోరీస్ చూస్తారు కదా, అలాగే నేను స్టడీస్ గురించి వీళ్ళకి ఆ వేలో ప్రిపేర్ చేశానండి. పిల్లలకు అమ్మ ఒడే మొదటి బడి. అమ్మ లాలిపాటల్లో, అమ్మ చెప్పే కథల్లో జీవితపు విలువలు ఉంటాయి. పిల్లల మనసును అర్థం చేసుకుని వారి అభిరుచికి అనుగుణంగా బాటలు వేస్తే చదువు భారం కాదు, బంగారు భవిష్యత్తుకు మార్గమవుతుంది. సింపుల్ గా చెప్పినా, ఎలా చెప్పినా ఆటలు పాటలకి అట్ ద సేమ్ టైం చదువు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తాను. అందుకే ఇంటర్ లోనే 9 years కే ఎంటర్ అయ్యాను అంటుంది నేనా. దీనిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా తమకున్న విద్యని అట్ ద సేమ్ టైం తమకున్న కళాతృష్టిని కూడా బయటకు తీసుకొచ్చి నిజమైన హ్యూమన్ బీయింగ్ గా బయట అందరూ కోరుతాం. విత్ కెమెరా పర్సన్ సన్నీ, రమ్య, TV9 హైదరాబాద్.